సో, ఈ పేషెంట్ ఎదర 3 పళ్ళు వాటంతకే ఊడిపోయినాయండి. నాలుగో పన్ను కూడా కదులుతా వచ్చారు. మనం ఎమ్మటనే ఆ పేషెంట్‌కి ఆ నాలుగో కదిలే పన్ను కూడా తీసేసి ఇంప్లాంట్స్ ఏసామండి. ఈ బేసల్ ఇంప్లాంట్స్ అంటాం. బేసల్ బోన్‌కి పట్టిస్తామండి. అంటే చాలా లోపలికి చూసారుగా మీరు ఎక్స్‌రేలో చాలా చిట్ట చివరి భాగానికి పట్టిస్తాం అన్నమాట ఇంప్లాంట్స్‌ని. ఈ పళ్ళండి జిర్కోనియం పళ్ళు. కేవలం 3 రోజుల్లో పళ్ళు పెట్టేసాం ఈ పేషెంట్‌కి. సో, ఈ జిర్కోనియం పళ్ళు లోపల మెటల్ ఉండదు, పైన ఉండదు. ఇది మీరు చూస్తుంది అచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు నోట్లో పళ్ళు ఫిక్స్ చేస్తున్నాం. ఈ జిర్కోనియా దంతాలండి. ఎదర 4 పళ్ళు. సో, అది టెస్ట్‌కి ఊరక ట్రయల్‌కి పెట్టామండి. సో, నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. చిగురు దగ్గర చిగురు కలర్ వచ్చేస్తదన్నమాట జిర్కోనియంలో గూడా. సో, ఇంకా అతికియలేదండి. ఇప్పుడు దీన్ని లేజర్ సిమెంట్‌తో అతికిస్తాం. సో, ఇదండి లేజర్ సిమెంటు. సో, ఆ లేజర్ లైట్ ఏసినామంటే సిమెంట్ సెట్ అయిపోతుంది. ఒక్కసారి అది పడిన తర్వాత ఇక జీవితంలో రావండి ఆ క్యాప్‌లు. ఇగోండి ఫైనల్‌గా ఫిక్స్ చేసిన తర్వాత క్యాప్‌లు పెట్టేసిన తర్వాత ఇదన్నమాట పరిస్థితి. సో, బేసల్ ఇంప్లాంట్స్‌తో అడ్వాంటేజ్ ఏంటంటే కీ హోల్ సర్జరీ చేయొచ్చు. మూడో రోజే పళ్ళు పెట్టేయొచ్చండి. అదిగోండి మీ వేరు ఎక్కడ ఉంటుందో ఆ వేరుకి కన్నా చాలా లోతుగా ఉంటదండి బేసల్ బోను. బేసల్ బోన్ అంటే చిట్ట చివరి బోన్. ఎక్కడైతే నేను ఏలుతో చూపిస్తున్నానో అది చిట్ట చివర గట్టి బోన్ అండి. దాన్నే కార్టికల్ బోన్ అని కూడా అంటారు. ఎముకల డాక్టర్లు అన్ని స్క్రూలు అక్కడే పట్టిస్తారు. ముందుగా యువ డెంటిస్ట్ హాస్పిటల్కి నా యొక్క నమస్కారములు. నేను చాలా సార్లు తిరిగాను విజయవాడలో. టైం ఎక్కువ అని చెప్పారు. ప్లస్ ఏమో ఇక్కడ ట్రీట్మెంట్ చాలా తొందరగా అయింది. నాకు డాక్టర్ గారు సురేంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ కీ హోల్ సర్జరీ, ఇంప్లాంట్ సర్జరీ చేశారు. నాకు తొందరగానే అయిపోయింది. ఒక 1 వీక్ లోనే మొత్తం అన్ని చేసి నాకు చేశారు. నాకు నొప్పి గానీ బాధ గానీ ఏం లేదు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డాక్టర్ గారికి. 1 వీక్ లోనే నాకు ఈ టీత్ పెట్టి నాకు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డాక్టర్ గారికి.